నెక్స్ట్, గోహత్యకు వ్యతిరేకంగా ఆపరేషన్ కన్విక్షన్ ప్రారంభించారు. గోహత్యకు వ్యతిరేకంగా ఆపరేషన్ కన్విక్షన్ ఎవరు ప్రారంభించారు? ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆపరేషన్ కన్విక్షన్ అని అర్థం. గో హత్యకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 48లో మనము ఒక రెండో అంశంగా మనం చెప్పుకుంటాం. సబ్ క్లాస్ కాదు అది. అందులో గోవులను వధించడం నిషేధించాలి అని ఆర్టికల్ 48లో చెప్పుకుంటాం. గోహత్యను నిషేధించాలి, గోవులను వధించడం నిషేధించాలని చెప్తున్నాం. రైట్. అందుకోసం ఇక్కడ ఏం జరిగిందంటే 48 ఆర్టికల్ ఆదేశ సూత్రాల్లో ఉంది. ఆదేశ సూత్రాలకు చట్టబద్ధత లేదు, న్యాయబద్ధత ఉండదు. అవి ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వాలు ఇష్టం చేస్తా లేదంటే చేయవు. ఎందుకు చేయాలని అడిగే హక్కు మనకు లేదు, ఎందుకంటే ఆదేశ సూత్రాలకు చట్టబద్ధత లేదు కాబట్టి. మరి 48 ఆర్టికల్లో ఒక అంశం గోవులను వధించడం నిషేధించాలని ఉంది. అయినప్పటికీ మన దేశంలో గోహత్య అనేది జరుగుతూనే ఉంది. కానీ ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వము గోహత్యను ఏం చేసిందంటే నివారించింది. గోహత్యకు వ్యతిరేకంగా ఒక ఆపరేషనే స్టార్ట్ చేసింది. ఆపరేషన్ పేరు ఆపరేషన్ కన్విక్షన్. ఆ ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. గో హత్యకు వ్యతిరేకంగా ఆపరేషన్ కన్విక్షన్ ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్, లోక్సభలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే లోక్సభ ప్రతిపక్ష పార్టీలో ఏదైనా ఒక పార్టీకి ఎంత శాతం స్థానాలు కలిగి ఉండాలి? లోక్సభలో ప్రతిపక్ష పార్టీకి ఎంత శాతం స్థానాలు కలిగి ఉండాలి? ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్, లీడర్ ఆఫ్ ది హౌస్ ఇన్ ద లోక్సభ, ప్రైమ్ మినిస్టర్. అడ లోక్సభ లీడర్ ఎవరంటే ప్రధానమంత్రి ఉంటాడు, లీడర్ ఆఫ్ ది హౌస్. మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండాలిగా. మరి ఆ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కావాలంటే ఎంత శాతం ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళలో ఏదైనా ఒక పార్టీకి ఎంత శాతం స్థానాలు ఉండాలంటే లోక్సభలో ఏదైనా పార్టీలలో ఏ పార్టీ అది కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు వీళ్ళందరూ అధికార పార్టీ, ఇదంతా ప్రతిపక్ష పార్టీ. ఎందుకంటే స్పీకర్కు కుడివైపున అందరూ అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, స్పీకర్కు ఎడమవైపున ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉంటారు. మరి ప్రతిపక్ష పార్టీ నేత అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఈడ కూర్చోవాలంటే లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రైమ్ మినిస్టర్ ఈడ కూర్చుంటాడు. మరి ఈయన లీడర్, మరి ఈయన అపోజిషన్ లీడర్. మరి అపోజిషన్ లీడర్ ఈయన కూర్చోవాలంటే మరి ప్రతిపక్ష పార్టీలలో ఏదైనా ఒక పార్టీకి ఎంత శాతం స్థానాలు ఉండాలి అంటే 10% స్థానాలు. ఏదైనా ఒక పార్టీకి 10% స్థానాలు ఉంటే మొత్తం లోక్సభ స్థానాల్లో ఏదైనా ఒక పార్టీకి 10% స్థానాలు ఉండాలి. అంటే మొత్తం లోక్సభ స్థానాలు 543 ఉంటే 543లో ఏదో ఒక పార్టీకి కనీసం 54 పైన ఉంటే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీలో ఏదో ఒక పార్టీకి ప్రతిపక్ష నేత అనే ఒక వ్యవస్థ వస్తుంది. ప్రతిపక్ష నేతగా గుర్తించబడతాడు ఎవరిచేత? స్పీకర్ చేత గుర్తించబడతాడు. ఏదైనా ఒక పార్టీకి మొత్తం లోక్సభ అంటే ఏదైనా ఒక పార్టీ అంటే ఏది? ప్రతిపక్ష పార్టీకి మొత్తం లోక్సభ స్థానాల్లో 10% స్థానాలు ఆ పార్టీ వాళ్ళు గెలుపొందితే ఆ పార్టీ వాళ్ళలో పార్టీకి ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. అలా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేది ఎవరమంటే స్పీకర్. ఇచ్చేది ఎవరు? సర్టిఫై చేసేవారు స్పీకర్. మరి ప్రతిపక్ష నేతకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ ర్యాంక్ మంత్రి హోదా ఉంటుంది. ఆయన హోదా క్యాబినెట్ ర్యాంక్, బట్ ఆయనకి ఏ పోర్ట్ఫోలియో ఉండదు. రైట్. సో అందుకోసం ఇక్కడ ఆన్సర్ ఏంటి? 10%. నెక్స్ట్, 2023లోని అవిశ్వాస తీర్మానాన్ని కలుపుకొని స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు లోక్సభలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని అడుగుతున్నాడు.
2023లో ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం కలుపుకొని స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అంటున్నాడు. భారతదేశంలో మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం 1962లో నెహ్రూ గారి మీద ప్రవేశపెడితే అది అప్పుడే వీగిపోయింది. కానీ మొదటిసారిగా 1963లో నెహ్రూ మీద మళ్ళీ ప్రవేశపెడితే మా అవిశ్వాస తీర్మానం చర్చ జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే మళ్ళా అవిశ్వాస తీర్మానము మా మొదటిసారిగా 1963లో నెహ్రూ మీద ప్రవేశపెట్టినప్పటికీ అక్కడ నెహ్రూ ప్రభుత్వమే విన్ అయింది. అంటే అవిశ్వాస తీర్మానం అనేది వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ఎందుకు అంటున్నాను? పెట్టిన వాళ్ళు ఓడిపోయారు. ఎవరు పెట్టాలి ఈ తీర్మానాన్ని? ఎవరి మీద పెట్టాలి ఈ తీర్మానాన్ని? అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ మీద పెట్టే తీర్మానం. అవిశ్వాస తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రభుత్వాన్ని పడగొట్టడం. ఎవరు పెట్టాలా? అధికార పార్టీ వాళ్ళ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టాలి. మరి ప్రతిపక్ష వాళ్ళు పెడితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టాలి కాబట్టి వాళ్ళు నెగ్గితే ప్రభుత్వం రద్దు అవుతుంది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఓడితే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. మరి మొదటిసారిగా 1963లో నెహ్రూ మీద ఈ తీర్మానం జరిగితే ఈ వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంటే అవిశ్వాస తీర్మానములో వీగిపోయారు ఎవరు? ప్రతిపక్ష వాళ్ళు వీడిపోయారు. అంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి అధికార పార్టీ కంటిన్యూ ఉంది. ఈ అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్ను ట్రస్ట్ ఓట్ అంటారు. ట్రస్ట్ ఓట్ అంటారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్ను ట్రస్ట్ ఓట్ అంటారు. అప్పుడప్పుడు ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఈ కింది వాటిలో ఏ తీర్మానంపై జరిగే ఓటింగ్ను ట్రస్ట్ ఓట్ అంటారంటే అవిశ్వాస తీర్మానం. ట్రస్ట్ ఓట్ అనేది దేనికి సంబంధించింది? అవిశ్వాస తీర్మానానికి సంబంధించింది. రైట్. ఎవరు పాత్రలు? విశ్వాస పాత్రలు చెప్తున్నారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? స్వతంత్ర భారతదేశంలో 2023లో నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ ఎంపీ ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశపెట్టారు. మరి నరేంద్ర మోడీ అవిశ్వాస తీర్మానం ఎన్నిసార్లు ఎదుర్కొన్నారు? 2 సార్లు ఎదుర్కొన్నారు. మొదటిసారి ఏమో 2018లో ఎదుర్కొన్నాడు నరేంద్ర మోడీ. రెండోసారి ఏమో 2023లో మరోసారి ఎదుర్కొన్నాడు. 2018లో అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ పార్టీ వాళ్ళు పెట్టారు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద. అప్పుడు 18లో అది నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద మొదటిసారి అవిశ్వాస తీర్మానం 2018లో, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద రెండోసారి అవిశ్వాస తీర్మానం 2023లో. మరి ఈ 2023తో కలుపుకొని 1963లో మొదటిసారి, 2023లో ఎన్నోసారి అంటున్నాడు. అన్నప్పుడు మొత్తం కలిపితే అది 28వసారి. 28వసారి. మొత్తం స్వతంత్ర భారతదేశంలో అవిశ్వాస తీర్మానం ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రవేశపెట్టారంటే 28 సార్లు ప్రవేశపెట్టారు. అంటే ఆన్సరు సి. నెక్స్ట్, ఒక వ్యక్తి ఏకకాలంలో 2 సభలో కానీ 2 నియోజకవర్గాలు కానీ సభ్యత్వం కలిగి ఉండరాదు. వాస్తవం. 2 సభలో కానీ 2 నియోజకవర్గాలు కానీ సభ్యత్వం ఉండరాదు. ఉంటే ఏ విధంగా అవి రద్దు అవుతాయి? ఇక్కడ ఏ విధంగా రద్దు అవుతాయి అన్నాడు. ఆప్షన్స్ ఏమి ఇవ్వకుండా మనము దాని గురించి డిస్కస్ చేయాలి. ఒక వ్యక్తి 2 సభలో కానీ 2 నియోజకవర్గాల్లో కానీ సభ్యత్వం ఉండకూడదు. 2 సభలు అంటే లోక్సభ, రాజ్యసభ కానీ, అసెంబ్లీలో, కౌన్సిల్లో కానీ సభ్యత్వం ఉండకూడదు. ఏదో సభలో సభ్యత్వం ఉండాలి. 2 నియోజకవర్గాలు అంటే ఆడొక నియోజకవర్గం, ఈ కూడా నియోజకవర్గంలో సభ్యత్వం ఉండకూడదు. మరి ఉండరా? ఉంటారు, కానీ అవి రద్దు అవుతాయి. గెలవరా? గెలుస్తారు, కానీ రద్దు అవుతాయి. ఏమి రద్దు అవుతుంది? ఏది రద్దు అవుతుంది అనేది చూడాలి. ఎన్ని రోజుల్లో రద్దు అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనకు కేంద్రంలో తీసుకుంటే లోక్సభ, రాజ్యసభ గురించి మాట్లాడదాం. లోక్సభ, రాజ్యసభ. ఒక వ్యక్తి లోక్సభకు 2 నియోజకవర్గాల నుండి ఎంపిక అయ్యాడు. ఒక వ్యక్తి 2 నియోజకవర్గాల నుండి ఎంపిక అయ్యాడు. లోక్సభకి ఎంపిక అయ్యాడు. ఒక వ్యక్తి 2 నియోజకవర్గాల నుండి లోక్సభకు ఎంపిక అయ్యాడు. మరి ఇక్కడ 2 నియోజకవర్గాల నుండి ఎంపిక అయ్యాడంటే మనం ఏమంటాము? ఎంపిక కావచ్చేమో,
కానీ కొనసాగేది మాత్రం ఒకటే నియోజకవర్గం అని చెప్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి 2 నియోజకవర్గాల నుండి లోక్సభకు ఎంపిక అయితే ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే 10 రోజుల్లోగా 10 రోజులలోగా నువ్వు ఏ నియోజకవర్గం నుండి కంటిన్యూ చేస్తున్నావు, ఏ నియోజకవర్గం వదులుకుంటున్నావో నువ్వు సభాధ్యక్షునికి చెప్పాలి. వితిన్ 10 days ఒక వ్యక్తి 2 నియోజకవర్గాల నుండి లోక్సభకి ఎంపిక అయ్యాడండి. ఆ ఎన్నికైన వ్యక్తి 10 రోజుల్లోగా తన అభిప్రాయం తెలపాలి. ఏ నియోజకవర్గం నుండి కంటిన్యూ చేస్తున్నావు, ఏ నియోజకవర్గం నుండి వదులుకుంటున్నావు అనేది చెప్పాలి. 10 రోజులు టైం, 10 రోజుల్లోగా చెప్పాలి. చెప్పావా, నీ ఇష్టం వచ్చి నీకు నచ్చిన నియోజకవర్గం ఎంచుకుంటావు. చెప్పలేవు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, 10 రోజుల తర్వాత సభాధ్యక్షుడు అంటే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఏం చేస్తారమంటే ఆ వ్యక్తిని సంప్రదించి స్పీకరు ఏ నియోజకవర్గం తీసుకోమంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళాలి. అప్పుడు స్పీకర్ నిర్ణయం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఎన్ని రోజుల తర్వాత? 10 రోజుల తర్వాత. అంటే ఎన్ని రోజుల లోపు చెప్పాలి నువ్వు నిర్ణయం? 10 రోజుల్లోపు చెప్పాలి. ఎప్పుడు? 2 నియోజకవర్గం నుండి ఒకవేళ నువ్వు గెలుపొందితే. రైట్. నెక్స్ట్ పాయింట్. నువ్వు ఆల్రెడీ లోక్సభ సభ్యుడిగా ఉన్నావు. నువ్వు సెకండ్ పాయింట్ చెప్తున్నా, నువ్వు ఆల్రెడీ లోక్సభ సభ్యుడిగా ఉన్నావు. తర్వాత నువ్వు రాజ్యసభ కూడా ఎంపిక అయ్యావు. నువ్వు ఫస్ట్ ఏ సభ సభ్యుడవు? లోక్సభ సభ్యుడు. తర్వాత ఏ సభకు ఎంపిక అయ్యావు? రాజ్యసభకు. లేదు, ఫస్ట్ నువ్వు రాజ్యసభ సభ్యుడు, తర్వాత లోక్సభకి ఎంపిక అయ్యావు. అంటే నువ్వు ఒక సభలో సభ్యుడిగా ఉండి ఇంకో సభ కూడా ఎంపిక అయ్యావు, తర్వాత ఇంకో సభకు ఎంపిక అయ్యావు. ఒక సభలో సభ్యుడిగా ఉన్నావు, తర్వాత ఇంకో సభ కూడా ఎంపిక అయ్యావు. అప్పుడు ఏం చేయాలి నువ్వు అంటే, ఒక సభలో సభ్యుడిగా ఉండి ఇంకో సభ కూడా ఎంపిక అయితే 10 రోజుల్లోగా నీ అభిప్రాయం చెప్పాలి. ఏ సభ నుండి కంటిన్యూ చేస్తావని. ఆల్రెడీ ఈ సభలో సభ్యుడవు, తర్వాత ఈ సభకి ఎంపిక అయ్యావు. లేదు, ఆల్రెడీ ఈ సభలో సభ్యుడవు, తర్వాత ఈ యొక్క సభకి ఎంపిక అయ్యావు. ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఏదో సభలో ఒక దానిలో ఉండాలి నువ్వు సభ్యుడిగా. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఈ సభలో సభ్యుడిగా ఉండి ఈ సభకి ఎంపిక అయ్యావు. ఇప్పుడు ఏం చేయాలా? నీవు అలా ఎంపిక అయితే, ఒక సభలో సభ్యుడిగా ఉండి ఇంకో సభకి ఎంపిక అయితే 10 రోజుల్లోగా నీ అభిప్రాయం తెలపాలి. ఏ సభకు నీవు సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నావు అనేది చెప్పాలి 10 రోజుల్లోగా. ఒక సభలో సభ్యుడిగా ఉండి ఇంకో సభకు తర్వాత ఎంపిక అయితే ఆ ఏ సభకు కంటిన్యూ చేస్తున్నావో చెప్పాలి. ఎన్ని రోజుల్లోగా? 10 రోజులు. చెప్పలేవు అనుకో, మొదటి సభ సభ్యత్వం రద్దవుతుంది. ఉదాహరణకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఏ అనే వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, సభ్యత్వం. తర్వాత కొంతకాలం అయినాక లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రాజ్యసభ సభ్యత్వం ఉన్న వ్యక్తి లోక్సభకు పోటీ చేసి గెలిచాడు. లోక్సభకు గెలిచేసరికి ఇప్పుడు ఏమవుతాడు? ఆల్రెడీ సభ్యత్వం ఉంది, తర్వాత ఇంకో సభ సభ్యత్వం కూడా పొందాడు. 2 సభలు ఉండకూడదుగా. అందుకోసం ఏం చేయాలి? ఆయన 10 రోజుల్లోగా ఏ సభ నుండి కంటిన్యూ చేస్తున్నావో చెప్పాలి. చెప్పలేవనుకో, మొదటి సభ సభ్యత్వం రద్దవుతుంది. మొదట నువ్వు ఏ సభలో సభ్యుడవో ఆ సభ సభ్యత్వం రద్దవుతుంది. మొదట సభ సభ్యత్వం ఏమవుతుంది? రద్దవుతుంది. అంటే మొదట నువ్వు ఏ సభలో సభ్యత్వం ఉన్నావో ఆ సభలో సభ్యత్వం ఉండి తర్వాత కాలంలో ఇంకో సభకి ఎంపిక అయ్యావు కదా. ఎంపిక అయిన తర్వాత నీవు ఏదో సభలో సభ్యత్వం ఉన్నావు కాబట్టి 10 రోజుల్లో చెప్పాలి. చెప్పకపోతే మొదటి సభ సభ్యత్వం రద్దవుతుంది. మొదటి సభ సభ్యత్వం రద్దు. నెక్స్ట్ ఇంకోటి, 3వ పాయింట్. ఏకకాలంలో 2 సభలకు ఎంపికయ్యావు. 2 సభలకు ఎంపికయ్యావు. 2 సభలకు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, రాజ్యసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అనుకోండి. 2 సభలకు పోటీ చేశావు. 2 సభలకు పోటీ చేశావు. లోక్సభకు పోటీ చేసావు, రాజ్యసభకు పోటీ చేసావు, 2 గెలిచావు. అంటే 2 సభలో సభ్యత్వం వచ్చినట్టేగా. 2 సభలో సభ్యత్వం వచ్చింది. ఇంతకుముందు ఏమన్నా నేను ఒక సభలో ఆల్రెడీ సభ్యుడిగా ఉండి ఇంకో సభకు పోటీ చేస్తా అన్నాను. ఇప్పుడు అట్లా కాదు, 2 సభలకు పోటీ చేసావు, 2 సభలకు గెలిచావు. 2 సభలకు ఏకకాలంలో 2 సభలకు ఎంపిక అయితే ఏం చేయాలా? ఏదో సభలో సభ్యత్వం ఉండాలని చెప్పేగా, ఒకటే దాంట్లో ఉండాలి. 2లో ఒకేసారి ఎంపిక అయ్యావు. అప్పుడు ఏం చేయాలి? నీవు 10 రోజుల్లోగా తన అభిప్రాయం తెలపాలి. చూడండి,
నిర్ణీత కాలం ఎంత రోజులు అంటున్నా అంటే 10 రోజులు అంటున్నాను. 10 రోజుల్లో ఒపీనియన్ చెప్పాలి. ఏ సభ నుండి ఏ సభకు కంటిన్యూ ఏ సభ నుంచి నువ్వు సభ్యుడిగా ఉంటావో చెప్పాలి 10 రోజుల్లోగా. చెప్పలేవనుకో అప్పుడు నీకేమవుతుంది? రాజ్యసభ సభ్యత్వం రద్దవుతుంది. రాజ్యసభ సభ్యత్వము రద్దవుతుంది. ఎప్పుడు? 2 సభలకు ఒకేసారి ఎంపిక అయితే 10 రోజుల్లోని ఒపీనియన్ చెప్పాలి. చెప్పకపోతే రాజ్యసభ సభ్యత్వం రద్దవుతుంది. జాగ్రత్త గుర్తుకో. రైట్. నెక్స్ట్ పాయింట్, 4వ పాయింట్. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడిగా ఉన్నావు అంటే ఎవరు? నువ్వు ఎంపీవి అంటే పార్లమెంటు సభ్యుడవు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు నువ్వు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడిగా ఉన్నావు అండి. తర్వాత అసెంబ్లీకి, రాష్ట్రంలో అసెంబ్లీకి పోటీ చేశావు. రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా పోటీ చేశావు. నువ్వు ఆల్రెడీ పార్లమెంట్లో సభ్యుడవు. తర్వాత నువ్వు అసెంబ్లీకి పోటీ చేశావు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేశావు. నువ్వు ఆల్రెడీ ఎంపీవి, మళ్ళా ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంటే ఎమ్మెల్యేగా పోటీ చేశావు. పోటీ చేసావు కదా, గెలిచావు. ఇక్కడ అసెంబ్లీ కూడా ఎంపిక అయ్యావు. ఎంపిక అయ్యావు కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆల్రెడీ పార్లమెంట్ సభ్యుడవు, మరి ఇప్పుడు అసెంబ్లీ కూడా ఎంపిక అయ్యావు. ఇప్పుడు ఎంపీగానైనా ఉండాలి, ఎమ్మెల్యేగానైనా ఉండాలి. కాబట్టి నువ్వు ఆల్రెడీ పార్లమెంట్ సభ్యుడవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీకి ఎంపిక అయ్యావు కాబట్టి నీవు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అసెంబ్లీకి ఎంపిక అయితే 14 రోజులలోగా, చూడండి ఇక్కడ 14 రోజులు, నిర్ణీత కాలం ఎంత? 14 రోజులు. అదే పార్లమెంట్లో అయితే నిర్ణీత కాలం 10 రోజులు అని పెట్టాం. ఈడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అసెంబ్లీకి ఎంపిక అయితే 14 రోజులుగా తన ఒపీనియన్ చెప్పాలి. చెప్పలేవనుకో 14 రోజుల్లోనూ ఏదో ఒపీనియన్ చెప్పాలి. ఏదైనా ఇదే కంటిన్యూ చేస్తామో చెప్పాలి. చెప్పలేవనుకో ఏం చేస్తారమ్మా అంటే పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుంది. చెప్పకపోతే ఎప్పుడు? 14 తర్వాత చెప్పకపోతే పార్లమెంట్ సభ్యత్వం ఏమవుతుంది? రద్దు అవుతుంది. రైట్. ఎన్ని రోజులు అది? 14 రోజులు. నెక్స్ట్ 5వ పాయింట్. నువ్వు ఆల్రెడీ పార్లమెంట్లో సభ్యుడవు అంటే ఒక ఎంపీ, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడవు, పార్లమెంట్ సభ్యుడు. పార్లమెంట్ సభ్యుడే ఉండి రాష్ట్రంలో ఏదైనా మంత్రి పదవి చేపడితే, మంత్రి పదవి అంటే అది ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేదా మంత్రులు ఏదైనా కావచ్చు. రైట్మా? రాష్ట్రంలో ఏదైనా మంత్రి పదవి చేపడితే ఎప్పుడు? నువ్వు ఆల్రెడీ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి, ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి అదేగా, ఆయన ఆల్రెడీ పార్లమెంట్లో సభ్యుడై ఉండి, లోక్సభ సభ్యుడై ఉండి, తర్వాత అసెంబ్లీకి ఎంపీగా అయ్యి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సేమ్ అలానే ఇక్కడ ఏమంటున్నాను? పార్లమెంట్ సభ్యుడై ఉండి రాష్ట్రంలో ఏదైనా మంత్రి పదవిని చేపడితే, రాష్ట్రంలో ఏదైనా మంత్రి పదవి చేపడితే నువ్వేం చేయాలి? 30 రోజులలోగా, చూడండి ఆ నిర్ణీత గడువులు ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. 30 రోజుల్లోగా తన అభిప్రాయాన్ని తెలపాలి. 30 రోజుల్లోగా తన అభిప్రాయం తెలపాలి. అంటే నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటావా, ఇక్కడ మంత్రిగా ఉంటావా? 30 రోజుల్లోగా తన ఒపీనియన్ చెప్పాలి. ఇక మామూలుగా మన వాళ్ళు ఏం చెప్తారు? ఇక ఇంత గొప్ప పదవి వచ్చినప్పుడు ఇది ఎందుకు ఇక, అందుకోసం దీన్ని ఏం చేస్తారు? రద్దు చేసుకుంటారు. 30 రోజుల్లోగా చెప్పాలి. చెప్పకపోతే పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుంది. పార్లమెంట్ సభ్యత్వం ఏమవుతుంది? రద్దు. సో ఇది అంటే ఒక వ్యక్తి ఏకకాలంలో 2 సభల్లో కానీ 2 నియోజకవర్గాల్లో కానీ సభ్యత్వం కలిగి ఉండరాదు. ఉంటే ఏ విధంగా రద్దు అవుతుందో చెప్పాను. ఇదండి. ఓకే, థ్యాంక్ యూ.